Welcome students and my dear parents. JW 2026 24th షిఫ్ట్ 1 ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన స్టూడెంట్స్ అందరూ ఎవ్వరు ఒక్కరు కూడా వరి అవ్వాల్సిన అవసరం లేదు. పేపర్ లెవెల్ ఎలా ఉందనేది ఇప్పటికీ మీకు అర్థమైంది. కంప్లీట్ రివ్యూ నేను క్లారిటీగా చెప్తాను. దాన్ని బట్టి మీరు ఎందుకు వరి అవ్వద్దు అనేది క్లారిటీగా అర్థమవుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కూడా చేయండి. సో ఫస్ట్ థింగ్, ఈ రోజు పేపర్లో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి టైం సరిపోలేదు అండ్ డిఫికల్టీ లెవెల్ కూడా కాస్త ఎక్కువగానే ఉంది. ఫిజిక్స్ విషయానికి వస్తే చాలా మంది స్టూడెంట్స్ కి టైం కిల్లింగ్ అయిపోయింది. డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఇచ్చి ఫార్ములా సప్లై చేసి మార్క్స్ తెచ్చుకునేలాగా లేవు. మరి మ్యాథ్స్ విషయానికి వస్తే లెంతీ క్వశ్చన్స్ ఉన్నాయి, కొన్ని క్వశ్చన్స్ అయితే అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ ఉన్నాయి. దీనివల్ల చాలా మంది స్టూడెంట్స్ నర్వస్ ఫీల్ అయ్యారు. అక్కడే స్టూడెంట్స్ అందరూ స్టక్ అయిపోయారు. మెయిన్ గా చెప్పాలంటే ఇంత డిఫికల్టీ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తూ ఉంటే కామన్ గా స్టూడెంట్స్ యొక్క సైకాలజీ, అరే నేను క్వశ్చన్స్ చేయట్లేదే, ఇంత చదివేశాను, అనవసరంగా లాస్ అవుతున్నాను, నేను ఆన్సర్ చేయట్లేదు అనే ఫీలింగ్ లో ఉండిపోతారు. కానీ అది ఉన్నా మీరు మీ పేపర్ అలానే ఉంది కాబట్టి ఇంకా మీరు చేయడానికి కూడా ఉండదు. అందరు స్టూడెంట్స్ కి అలానే సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి. సో ఈ రోజు పేపర్ లో కనుక చూసుకుంటే మీకు లో స్కోర్ వచ్చినా మంచి పర్సెంటేజ్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో దానికోసం వరి అవ్వద్దని చెప్పాను. ఎవరైతే టైం మేనేజ్మెంట్ చేసి డిఫికల్టీ ఉన్న క్వశ్చన్స్ వదిలేసి ఈజీ క్వశ్చన్స్ వెళ్ళగలిగారో వాళ్ళకి మాత్రం ఇంకాస్త స్కోర్ ఎక్కువ వచ్చి మంచి పర్సెంటేజ్ సెషన్ 1 లోనే వచ్చేస్తుంది. కాబట్టి సెషన్ 2 అసలు ఎగ్జామ్ రాయకుండా డైరెక్ట్ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఫిజిక్స్ టఫ్ గా ఉంది, మ్యాథ్స్ వెరీ టఫ్ గా ఉంది. ఓన్లీ ఈ రోజు పేపర్లో మల్టీ స్టేట్మెంట్ క్వశ్చన్స్ ప్రీవియస్ పేపర్స్ బేస్ చేసుకుని ఆన్సర్ చేయగలిగిన స్టూడెంట్స్ ఓన్లీ కెమిస్ట్రీ మాత్రమే కొంచెం క్విక్ గా చేయగలిగారు. కానీ మిగిలిన క్వశ్చన్స్ అన్ని చాలా టఫ్ గా వచ్చాయి. కాబట్టి ఈ రోజు పేపర్ లో మీకు మార్క్స్ తక్కువ వచ్చినా ఎవరైతే ఇప్పుడే టెన్షన్ పడొద్దు, వరి అవ్వద్దు. అందరికీ నేను చెప్పేది, నెక్స్ట్ షిఫ్ట్ ఎగ్జామ్ ఉన్న స్టూడెంట్స్ మీ పేపర్ లో డిఫికల్టీ క్వశ్చన్స్ వస్తున్నాయి, మీకు టైం ఎక్కువ తీసుకుందంటే ఏదో ఒక క్వశ్చన్, దాని తర్వాత 2 క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ స్కిప్ చేస్తే ఈజీ క్వశ్చన్ అయితే ఉంటుంది, దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.